అలెగ్జాండర్ చక్రవర్తి 3 పదుల వయసులోనే ప్రపంచాన్ని జయించిన జయవీరుడు అంటండి అతను. ఆయన చిన్న దోమ కుట్టి మలేరియా జ్వరం ఏదో వచ్చి చచ్చిపోయాడంట. చచ్చిపోయే ముందు 3 కోరికలు తీర్చమన్నాడంట. ఆ 3 కోరికల్లో ఒకటి, తను చచ్చిపోయాక తను పెట్టిన వైద్యుల చేత మోయించమన్నాడంట. 2, ఆ పెట్టికి 2 కన్నాలు పెట్టి ఆ యొక్క చేతులు 2 అరిచేతులు బయటికి పెట్టమన్నాడంటండి. 3, తను సంపాదించిందంత దారి పొడుగున పరవమన్నాడంటండి. దీని అర్థం ఏంటో తెలుసా? వైద్యులు వైద్యం చేస్తారు కానీ ప్రాణాన్ని ఇవ్వలేరు. మనం ఈ లోకానికి ఒట్టి చేతులతో వచ్చాం, తిరిగి అక్కడికి ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతాం. మనం సంపాదించింది, కష్టపడింది ఏది కూడా మనకు కూడా రాదని అందరూ తెలుసుకోవాలని రోడ్డు మీద మడులు మాణిక్యాలు పరమన్నాడు. పిల్లరా, ఆలోచన చేయండి, ఎంత కష్టపడుతున్నామో ఈ లోకంలో ఉన్న దానికోసం. అదంతా కూడా ఇక్కడ మనం వదిలిపెట్టేసి వెళ్ళిపోయే రోజు ఉందంటండి. కానీ మనం మార్గం వేసుకుంటే జీవానికి వెళ్ళిపోవాలంటండి. మన మార్గం మనల్ని మరణానికి నడిపించకూడదు. మన మార్గం మనల్ని నాశనానికి నడిపించకూడదు. మన మార్గం మనల్ని కీడునికి నడిపించకూడదు. మన మార్గం వేసుకున్నామంటే జీవానికి వెళ్ళిపోవాలి మన మార్గం.